నేను చెప్పే ఈ కథలో అతనికి అన్యాయం జరిగిందా, న్యాయం జరిగిందా అనేది మీరే చెప్పాలి. సరేనా? అయితే ఒక అతను రొట్టెల వ్యాపారం ఉన్నాడు. రొట్టె 5 రూపాయలకు అమ్ముతున్నాడు. తనకి ఏమీ మిగలట్లేదు. ఏమీ మిగలిపోతే రేటు పెంచుదాం అనుకుంటున్నాడు. ఆ రేటు పెంచుదామన్నానికి ఆ ఊళ్ళో రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకుని పెంచాలి. మామూలుగా పెంచకూడదు. అయితే ఈ రొట్టెలు అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అయ్యా, రొట్టెలు నాకు 5 రూపాయలకు అమ్ముతుంటే ఏం మిగలట్లేదు అని అంటాడు. సరే, ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నావు అంటాడు. 15 రూపాయలకు అమ్ముదాం అనుకుంటున్నాను అని అంటాడు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి, 30 రూపాయలకు అమ్ము అని చెబుతాడు. అయ్యా, 30 రూపాయలు అంటే కొంటారా అని అంటాడు. ఎందుకు కొనరు? నేను చెప్తానుగా, ఏది జరిగినా నేను చూసుకుంటా. నువ్వు రేపొద్దున 30 రూపాయలు రొట్టెకి అమ్ము అని అంటాడు. సరే అయితే అని అంటాడు. తెల్లారి రొట్టెలు అమ్ముతానికి వెళ్ళాడు. రొట్టె 30 అని. ప్రజలందరూ ఆశ్చర్యపోతారు. అయ్యో, నేను చేసే పనికి వచ్చే డబ్బులే అంతంత మాత్రం. ఈ రొట్టె తినే బతుకుతున్నాం ఇల్లంతా. ఇప్పుడు ఏం చేయాలని అందరు రాజుగారి దగ్గరికి వెళ్తారు. 5 రూపాయల రొట్టెని 30 రూపాయలు చేశాడు రాజుగారు. మేము ఎలా బ్రతకాలి, మీరే మాకు న్యాయం చేయాలి. ఆ రాజుగారు అంటారు, తక్షణమే వెళ్ళి ఆ రొట్టెల అమ్మే అతన్ని తీసుకురండి అని చెప్పానంట. అనగానే ఇక బడులు వెళ్ళి ఆ రొట్టెల అమ్మే అతన్ని తీసుకొస్తారు. తీసుకురాగానే ఇక అప్పుడు అతను అడుగుతాడు, ఎందుకు నువ్వు అంతకు అమ్మటము అని చెప్పి అడుగుతాడు. అనగానే, మరి నాకు మిగలట్లేదయ్యా, అందుకే నేను అంతకు అమ్ముతున్నాను అని చెప్తాడు. అయితే నేను చెప్పేదేనండి, ప్రజలకు అన్యాయం జరగకుండా నీకు అన్యాయం జరగకుండా చెప్తాను. నువ్వు రొట్టె 15 రూపాయలకే అమ్మాలి అని అంటాడు. అప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు. ఆ రొట్టెలమ్మే అతను కూడా ఇంకా సంతోషిస్తాడు. ఆ రాజు కూడా ఎవ్వరికీ అన్యాయం చేయలేదు అని అందరూ ఆనందపడతారు. నా కథ నచ్చితే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి.